పాపులేషన్ యాట్రిబ్యూట్స్. పాపులేషన్ యాట్రిబ్యూట్స్ గుర్తుపెట్టుకోండి, ఏమంటారు దీన్ని? పాపులేషన్ యాట్రిబ్యూట్స్. ఏ పాపులేషన్ హ్యాజ్ సర్టన్ యాట్రిబ్యూట్స్. ఏ పాపులేషన్ యాట్రిబ్యూట్స్. ఏ పాపులేషన్ హ్యాజ్ సర్టన్ యాట్రిబ్యూట్స్ దట్ an individual organisms does not exist. పాపులేషన్ యాట్రిబ్యూట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ పాపులేషన్ హ్యాజ్ సర్టన్ యాట్రిబ్యూట్స్ దట్ an individual organisms does not exist. అంటే పాపులేషన్ అనే గ్రూపులో కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి, కానీ ఒక వ్యక్తిగతమైన జీవిలో ఇట్లాంటివి కనపడవు. అంటే ఒక గ్రూప్లో కొన్ని లక్షణాలు మనము యాట్రిబ్యూట్స్ మనం చెప్పొచ్చు, కానీ ఒక జీవికి మనము ఇటువంటి యాట్రిబ్యూట్స్ అనేటివి అది ప్రదర్శించదు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే దీనిలో ఉండదు అవి, బట్ పాపులేషన్ అనే గ్రూప్లో కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ నోర్టాలిటీ. ఈ కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఏంటంటే నోర్టాలిటీ అంటే బర్త్ రేటు, తర్వాత బర్త్ రేట్, తర్వాత మోర్టాలిటీ, ఇది డెత్ రేటు, ఇది ఎమిగ్రేషను. సో ఇవన్నీ యాట్రిబ్యూట్స్. సో ఇవి పాపులేషన్ అనేది పాపులేషన్లో కనపడుస్తాయి, కానీ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్లో ఇవి కనపడతావు అని చెప్తున్నాడు. మీరు ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నార్టాలిటీ అంటే బర్త్ కాదు. ఓకే, బర్త్ అంటే తప్పవుతుంది. బర్త్ రేట్ అంటే నార్టాలిటీ, డెత్ రేట్ అంటే మోర్టాలిటీ. ఓకే, చూద్దాం. నార్టాలిటీ చూడండి, నార్టాలిటీ బర్త్ రేట్ అండ్ మోర్టాలిటీ డెత్ రేట్. చూద్దాం ఏంది కథ అనేది. అండ్ ఇండివిజువల్ మే హ్యావ్ బర్త్ అండ్ డెత్. కరెక్టే, ఒక జీవికి పుట్టుక చావు అనే ఉంటుంది. బట్ ఏ పాపులేషన్ హ్యాజ్, బట్ జనాభాకు మాత్రం ఏముంటుంది? బర్త్ రేట్, నార్టాలిటీ అండ్ డెత్ రేట్. బాబా ఏం చెప్పాడు? ఒక జీవికి మనము పుట్టింది లేదా చనిపోయింది అంటాం, కానీ జనాభాను మాత్రం మనము బర్త్ రేటు మరియు డెత్ రేట్గా పరిగణిస్తాం. బర్త్ రేట్ని నార్టాలిటీ, డెత్ రేట్ని మోర్టాలిటీగా మనం పరిగణిస్తాం. సో నార్టాలిటీ అనేది ఏంటంటే, నార్టాలిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్. నార్టాలిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ యూనిట్ టైమ్. నార్టాలిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ యూనిట్ టైమ్ పర్ యూనిట్ population. Natality is the number of new individuals produced in a unit time per unit population. Mortality is the number of death that occurred in a unit time per unit population. సేమ్ టు సేమ్, పెద్ద ఏం లేదు. ఓన్లీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్డ్ అన్నాడు, ఇక్కడ నెంబర్ ఆఫ్ డెత్ అక్కడ అన్నాడు, అంతే ఏం లేదు. ఇంకంతా యూనిట్ టైము పర్ యూనిట్ ఏరియా రెండు ఒకటే. సో దీన్ని పుట్టుక అంటారు, దీన్ని చావు అంటారు. ఇన్ ఏ పాపులేషన్ దీస్ రేట్స్, ఏ రేట్స్? బర్త్ రేటు, డెత్ రేటు రెఫర్స్ టు చూడండి, జనాభాలో వరకు వస్తే ఈ బర్త్ రేట్ని, డెత్ రేట్ని మనం ఏ విధంగా పరిగణిస్తామంట అంటే పర్ క్యాపిటా, పర్ ఇండివిజువల్ లెక్క చేస్తామంట. జనాభా లెక్కలలో మనము బర్త్ రేట్ని అనబడే నోటాలిటీని, డెత్ రేట్ అనబడే నోటాలిటీ, ఈ రెండింటి రేట్స్ని మనము రెఫర్ టు పర్ క్యాపిటా, పర్ ఇండివిజువల్ ప్రకారంగా మనం లెక్క చేస్తాం అనమాట. పర్ క్యాపిటా, పర్ ఇండివిజువల్గా లెక్క చేస్తాం. దాన్నే బర్త్ అండ్ డెత్ రెస్పెక్టివ్లీ. ఇన్ ఏ పాపులేషన్ దీస్ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ రెఫర్స్ టు ఏ పర్ క్యాపిటా, పర్ ఇండివిజువల్ బర్త్ అండ్ డెత్ రెస్పెక్టివ్లీ అన్నాడు. ద రేట్ రెఫర్స్ టు చేంజ్ ఇన్ నెంబర్. ఇక్కడ రేట్ అంటే ఒకటి కూర్చోండి, అండ్ ఈ నెంబర్ మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 ఉందనుకో, నెక్స్ట్ 25 అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ 21 అవుతుంది. సో ఇటువంటి 5 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది మార్పు. ఈ మార్పును ఏమంటారు? రేట్ అంటున్నాడు. ద రేట్ రెఫర్ టు చేంజ్ ఇన్ నంబర్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ విత్ రెస్పెక్ట్ టు ద మెంబర్స్ ఆఫ్ ది పాపులేషన్ ఇన్ యూనిట్ టైం. మనకు ఒక యూనిట్ టైంలో నెంబర్ ఆఫ్ పాపులేషన్స్ అనేటివి పెరిగినా తగ్గినా కూడా అటువంటి దాన్ని ఏమంటారు అంటే రేట్ అని చెప్పేసి చెప్తున్నాడు. అది హియర్ ఈజ్ యాన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, ఏదంటే చూడండి వాడు ఏమంటున్నాడు, ఇఫ్ ఇన్ ఏ పాండ్ దేర్ వర్ ఏ 20 frogs లాస్ట్ ఇయర్. ఒక కొలం లోపల మనకు
కప్పలు ఎన్ని ఉన్నాయంటే లాస్ట్ సంవత్సరం 20 ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. త్రూ రిప్రొడక్షన్ 8 న్యూ ఫ్రాక్స్ ఆర్ యాడెడ్. 8 న్యూ ఫ్రాక్స్ ఆర్ యాడెడ్ అంటే మరుసటి సంవత్సరము అవి రిప్రొడక్షన్ జరుపుకొని ఎన్ని కప్పలు యాడ్ అయినాయంటే 8 కప్పలు వచ్చినాయి అనమాట. సో 8 కప్పలు యాడ్ అయినప్పుడు మనకు కొత్తగా వచ్చిన కప్పలు ఎన్ని అంటే మొత్తం 8. సో కూడితే 28 వస్తున్నాయి. సో అందుకే వీడు ఏమంటారంటే ఇఫ్ ఇన్ ఎ పాండ్ దేర్ వర్ 20 ఫ్రాక్స్ లాస్ట్ ఇయర్ అండ్ త్రూ రిప్రొడక్షన్ 8 న్యూ ఫ్రాక్స్ ఆర్ యాడెడ్ టేకింగ్ ద కరెంట్ పాపులేషన్ టు 28. సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉండే జనాభా ఎంత అంటే అంటారు కదా, సరే కానీ ఏది అయినప్పుడు కూడా ఇప్పుడుండే పాపులేషన్ ఎంత రా అంటారు. అంటే కరెంట్ పాపులేషన్ ఎంత అంటే 28 వచ్చినాయి. ఇది లెక్కలకి రాదు. కానీ మనము బర్త్ రేట్ని క్యాల్కులేట్ చేస్తే బెటర్ చేయాలంటే వీ క్యాల్కులేట్ ద బర్త్ రేట్ని మనం క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలనుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొత్తం మనకి అవసరం లేదు, ఇది కరెంట్ పాపులేషన్ కిందకి వస్తుంది. కానీ ఎంత ఉత్పత్తి అయినాయి? 8 అయినాయి. సో 8 ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? లాస్ట్ ఇయర్ 20 ఉన్నాయి. సో 8/20 చేస్తే 2 4 జా 2 1 is 2 5 జా, తర్వాత వచ్చేసి 2 1 is 2 5 జా, నెక్స్ట్ 10 వస్తుంది. నెక్స్ట్ 2 2 జా 2 5 జా. ఇవి చేస్తే 5 1 is అంటే 2/5 చేస్తే 5 1 is 0.4 వచ్చింది లేదా? రైట్, 0.4 ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చినాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఒక ఇయర్లో ఒక సంవత్సరంలో ఒక కప్పకి ఎన్ని పిల్లలు పుట్టినాయి అని అంటే 0.4 ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చినాయి. వాడు ఏమంటున్నాడంటే కప్పలు మొత్తం సంవత్సరం మొత్తం కప్పలు మొత్తం ఎన్ని ఉత్పత్తి అయినాయి, కొత్త కప్పలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఎన్ని కప్పలు ఉన్నాయి? 20. ఎన్ని కప్పలు వచ్చినాయి? కానీ ప్రతి ఇయర్లో ఒక కప్ప ఎన్ని పిల్లలు పుట్టిందంటే 0.4 ఆఫ్ స్ప్రింగ్స్ అని పిల్లలు పుట్టింది అనే దాన్ని బర్త్ రేట్గా క్యాల్కులేషన్ చేయాలి. మనం ఇది లెక్కలకు తీసుకోకూడదు. అట్లాగే చూడండి, ఇఫ్ 4 individuals in a laboratory population of 40 fruit flies died. If 4 individuals in a laboratory population of 40 fruit flies died అంటే ల్యాబొరేటరీలో మనకు ఫ్రూట్ ఫ్లైస్ ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. సో 40లో 4 చనిపోయినమాట. If 4 individuals in the laboratory population of 40 fruit flies died during a specified time interval, says a week, ఒక వారంలో ల్యాబ్లో 40 ఫ్రూట్ ఫ్లైస్ ఉన్న వాటిలో 4 చనిపోయినాయని చెప్తున్నాడు. అది కూడా ల్యాబ్లో. ఇప్పుడు డెత్ రేట్ ఎట్లా? ద డెత్ రేట్ ఇన్ ద పాపులేషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఎంత? గుర్తుపెట్టుకోండి, 4/40 వేయాలి. ఎంత వచ్చింది? 4/40 వేస్తే 4 1 is just సో 0.1. సో 0.1 అనేది ఒక వారానికి ఒక ఫ్రూట్ ఫ్లైకి 0.1 ఇండివిజువల్ అనేది చనిపోయిందని చెప్పాలి. అట్లా మనం ఏం చేయాలి? డెత్ రేట్ని క్యాల్కులేషన్ చేయాలి. ఈడ మనకి ఇది పనికిరాదు. ఇప్పుడు మనము ఎక్కడైనా పోతే ఏం చేస్తాం? అరే ఇప్పుడు కరెంటు అఫైర్ ఏంద్రా అంటాం, లేకుంటే కరెంటు పాపులేషన్ ఏంద్రా అంటాం, లేకుంటే కరెంటు థాట్ ఏంది ఇప్పుడు నీ మైండ్లో అంటాం. అట్లా కరెంట్ పాపులేషన్ ఏంటి వచ్చిన టోటల్ని ఏమంటారంటే కరెంట్ అంటారు. ఇది మనకు లెక్కలకి అవసరం లేదు. అది నెక్స్ట్ ఇమిగ్రేషన్. ఏంటిది? ఇమిగ్రేషన్. ఇమిగ్రేషన్, తర్వాత ఎమిగ్రేషన్. ఐఎం అంటే ఇమిగ్రేషన్, ఓకే. ఇమిగ్రేషన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఆఫ్ ద సేమ్ స్పీసెస్. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా, ఒకటే రకమైన జాతి. ఇమిగ్రేషన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీసెస్ దట్ హ్యావ్ కమ్ ఇన్ టు ద హ్యాబిటేట్, అంటే నివాస స్థలం. దట్ హ్యావ్ కమ్ టు ద హ్యాబిటేట్ ఆర్ ఏ పాపులేషన్ అంటే నివాస స్థలం. ఇప్పుడు మా ఊరు కర్నూలు అనుకో, అట్టనమాట హ్యాబిటేట్. ఫ్రమ్ ఎల్స్వేర్, ఎక్కడి నుంచైనా కానీ. అనదర్ పాపులేషన్, సో సేమ్ జాతి అయినటువంటి అనదర్ పాపులేషన్ డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ అండర్ కన్సిడరేషన్. నేను నివసిస్తున్న ప్రాంతమైనటువంటి హ్యాబిటేటు పాపులేషన్ ఏదైనా హైదరాబాద్ అనుకోండి, దాంట్లో నుంచి నాలాంటి సేమ్ జాతి వాళ్ళు, వేరే పాపులేషన్ వాళ్ళు ఇక్కడికి చేరుకుంటే, అది కూడా డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ అండర్ కన్సిడరేషన్లో చేసుకుంటే దాన్ని ఏమంటారంటే ఇమిగ్రేషన్ అంటారు.
సో ఇమిగ్రేషన్ అంటారు దాన్ని. ఏమంటారు? ఇమిగ్రేషన్ అంటారు. సో ఇమిగ్రేషన్ ఏంటంటే, ఎస్, ఇమిగ్రేషను మనకు ఏమవుతుందంటే, ఇమిగ్రేషను దేనికి దోహదపడుతుంది? ఇమిగ్రేషన్ అంటే మనకు పాపులేషన్ సైజ్ అనేది పెరగడానికి. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ సైజ్, ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ సైజ్. సో ఇమిగ్రేషన్ దేనికి దోహదపడుతుందంటే ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ సైజ్. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఇది ఇది పాపులేషన్, ఇది హ్యాబిటేట్ అనుకుందాం. ఇది హ్యాబిటేట్. ఎక్కడి నుంచో ఏ జాతి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇదే వేరే ఏ జాతి వాళ్ళు వేరే చోటు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమవుతారు అంటే పాపులేషన్ పెంచుతున్నారు. అప్పుడు దీని ఏమంటారు? ఇమిగ్రేషన్ అంటారు. ఏమంటారు? ఇమిగ్రేషన్ అంటారు. అది అదే ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఎమిగ్రేషన్ అంటారు. అది వీటి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ జనాభా పెరుగుతారు, ఇక్కడ జనాభా తగ్గుతారు, అంతే. ఎమిగ్రేషన్ అంటే ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ పాపులేషన్, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ పాపులేషన్ విచ్ లెఫ్ట్ ద హ్యాబిటేట్, విచ్ లెఫ్ట్ ద హ్యాబిటేట్ ఆర్ పాపులేషన్. అంటే ఏంది? హ్యాబిటేట్ అన్న పాపులేషన్ ఇదే ఒకటే, నివాస స్థలం. అండ్ గాన్ ఎల్స్వేర్ అంటే ఎక్కడికో వెళ్ళిపోయినారు. ఎప్పుడు? డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ అండర్ కన్సిడరేషన్, ఒక టైం పీరియడ్లో. ఇది ఇంపార్టెంట్ చూడండి, ఒక టైంలోనే మనం కన్సిడర్ చేసుకుంటాం. డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ అండర్ కన్సిడరేషన్. సో దీనివల్ల ఏమైతే, డ్యూ టు ఎమిగ్రేషన్ వల్ల ఏమైందంటే సైజ్ ఆఫ్ ది పాపులేషన్ ఇక్కడ పెరిగినట్టుగానే ఇక్కడ సైజ్ ఆఫ్ పాపులేషన్ ఏమవుతుంది, జనాభా బయటకు వెళ్ళిపోతే తగ్గిపోతుంది. అది వాడు చెప్పేది. దీన్ని ఎమిగ్రేషన్ అంటారు, దీన్ని ఎమిగ్రేషన్ అంటారు, దీన్ని ఇమిగ్రేషన్ అంటారు. ఇమిగ్రేషన్, ఇమి. ఓకే, ఇది ఎమిగ్రేషన్. ఈ ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఎమిగ్రేషన్ ఒకటి, మిమిగ్రేషన్. ఎమిగ్రేషన్ తర్వాత మిమిగ్రేషన్, ఇమిగ్రేషన్, ఇమి. ఇదేమో ఎమిగ్రేషన్, ఇది ఇమిగ్రేషన్. ఓకే, ఇంపార్టెంట్. సెక్స్ రేషియో, మూడోది ఏంది? సెక్స్ రేషియో చూద్దాం. ఇది పాపులేషన్కి సంబంధించిన మూడవ యాట్రిబ్యూట్. ఏది? మూడవ యాట్రిబ్యూట్ సెక్స్ రేషియో చూద్దాం. ఇది నాలుగోది ఉంది. తర్వాత వచ్చేసి ఐదుగురు పాపులేషన్ సైజ్ కానీ పాపులేషన్ డెన్సిటీ కానీ ఉంది. చూద్దాం. అనదర్ క్యారెక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది growth of population is the sex ratio. An individual is either male or female, but the population has a sex ratio. సో ఒక వ్యక్తి మగ కావచ్చు, ఆడ కావచ్చు, కానీ జనాభా మాత్రం సెక్స్ రేషియో ఉండాలి. సెక్స్ రేషియో ఉంటుంది. an individual is either male or female, but population has a sex ratio అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే 60% of the population are males, 40% of the population are females. 60% మేల్స్, తర్వాత వచ్చేసి 40% ఫిమేల్స్. ఏజ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఏ పాపులేషన్ ఎట్ ఏ గివెన్ టైం, ఒక జనాభాకు ఒక గివెన్ ఎట్ ఎనీ గివెన్ టైం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ వర్డ్ ఎట్ ఏ గివెన్ టైం. ఎట్ గివెన్ టైం అంటే ఎట్ ఎనీ గివెన్ టైం అన్నాడు ఇక్కడ. ఏ పాపులేషన్ ఎట్ ఎనీ గివెన్ టైం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్. ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ పాపులేషన్ ఎట్ ఎనీ గివెన్ టైం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్. ఓకే, అంటే మనకు రకరకాల వయసు వాళ్ళు ఉంటారు ఒకటే దాంట్లో. ఓకే, ఏ పాపులేషన్ ఎట్ ఎనీ గివెన్ టైమ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్. అంటే ఒక పాపులేషన్ అంటే దాంట్లో 10 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, 20 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, 40 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. అది వాడు చెప్పేది అంట. ఇఫ్ ద ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే పర్సంటేజ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఎ గివెన్ ఏజ్, లేకుంటే ఏజ్ గ్రూప్. ఏజ్ డిస్ట్రిబ్యూషన్, ఇఫ్ ద ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ప్లాటెడ్ ఫర్ ద పాపులేషన్. ఇఫ్ ద ఏజ్ డిస్ట్రిబ్యూషన్ is plotted for the population, the resulting structure is called an age pyramid. If the age distribution is plotted for the population,
ద రిజల్టింగ్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ an ఏజ్ పిరమిడ్. ఏజ్ పిరమిడ్. ఫర్ హ్యూమన్ పాపులేషన్ the age pyramid generally show age distribution. For human population, the age pyramids generally show age distribution of males and females in a combined diagram. గుర్తుపెట్టుకోండి, మనకు హ్యూమన్ పాపులేషన్ గురించి ఆలోచించుకోవాలనుకుంటే ఏజ్ పిరమిడ్స్ ఉన్నాయి. సో ఇవి ఏజ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మేల్స్ని ఫీమేల్స్ని రెండుని కంబైన్ డయాగ్రామ్లో చూపిస్తారు అనమాట. అది కంబైన్ డయాగ్రామ్. ద షేప్ ఆఫ్ పిరమిడ్స్ రిఫ్లెక్ట్ ది స్టేటస్ ఆఫ్ పాపులేషన్. ఈ షేప్ ఆఫ్ పిరమిడ్ అనేది మనకు దేని చూపిస్తుంది అంటే పాపులేషన్ యొక్క స్టేటస్, అంటే అది పెరుగుతుందా లేకుంటే అంటే ఇది గ్రోయింగ్గా లేకుంటే స్టేబుల్గా ఉందా లేకుంటే డిక్లైనింగ్గా అనేది చూపిస్తాం అనమాట. అంటే జనాభా పెరుగుతుందా లేకుంటే అలాగే ఉందా తర్వాత వచ్చేసి తగ్గుతుందా అని చూపించడానికి షేప్ ఆఫ్ పిరమిడ్. చూడండి, ఈ షేప్ ఆఫ్ పిరమిడ్ మనకు చూపిస్తారు అనమాట. వెదర్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఆర్ స్టేబుల్ ఆర్ డిక్లైనింగ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రోయింగ్ పాపులేషన్ ఉంది, స్టేబుల్ పాపులేషన్ ఉంది, తర్వాత డిక్లైనింగ్ పాపులేషన్ ఉంది. ఇది మొత్తం రిప్రొడక్టివ్, ప్రీ రిప్రొడక్టివ్, తర్వాత రిప్రొడక్టివ్, తర్వాత వచ్చేసి పోస్ట్ రిప్రొడక్టివ్. ప్రీ రిప్రొడక్టివ్ అంటే పిల్లలు పుట్టకముందు. సో రిప్రొడక్టివ్ అంటే ఏంది, దాన్ని ఏమంటారు రిప్రొడక్టివ్ స్టేజ్. పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఈ 3 స్టేజ్లు ఎలా ఉన్నాయంటే ఇక్కడ గ్రోయింగ్ కండిషన్, ఇదేమో స్టేబుల్ కండిషన్, ఇదేమో డిక్లైనింగ్. చూడండి ఇక్కడ డిక్లైన్ అయింది లేదా అట్లా అనమాట. అది ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది అనమాట, అది చెప్పేవాడు. సో దీన్ని ఏమంటారంటే ఏజ్ పిరమిడ్స్ అంటారు. ఏజ్ పిరమిడ్స్. లాస్ట్ వచ్చేసి పాపులేషన్ సైజు లేదా పాపులేషన్ డెన్సిటీ. మీరు ఇది విషయం గుర్తుపెట్టుకోండి, పాపులేషన్ సైజ్ అన్నా మరియు డెన్సిటీ అన్నా ఒకటే. మనము ఎక్కడైనా సముద్రాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఇసుకను చూస్తుంటాం. ఇసుకను చూసినప్పుడు అక్కడ ఇలా చూసినప్పుడు డెన్సిటీ అని మాట్లాడుతుంటాం మనం. సో అట్లాగా జనాభాలో అయితే పాపులేషన్ సైజు, బట్ మనం పాపులేషన్ సైజ్ అని కూడా అంటాం, పాపులేషన్ డెన్సిటీ అని కూడా అంటాం. పాపులేషన్ సైజ్ మోర్ టెక్నికల్లీ కాల్డ్ ది పాపులేషన్ డెన్సిటీ. అర్థమైంది? ఇప్పుడు పాపులేషన్ సైజ్ని ఇంకా టెక్నికల్గా మాట్లాడితే పాపులేషన్ డెన్సిటీ అని అలా. అది ఏ గుర్తుతో మనము గుర్తుపడతామంటే ఎన్. ఏది? ఎన్తో, క్యాపిటల్ ఎన్తో గుర్తుపడతాం. పాపులేషన్ సైజ్ మోర్ టెక్నికల్లీ కాల్డ్ ది పాపులేషన్ డెన్సిటీ డిజైన్డ్ యాజ్ ఎన్, క్యాపిటల్ ఎన్. చూద్దాం పాపులేషన్ డెన్సిటీ డెఫినేషన్. పాపులేషన్ డెన్సిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ యూనిట్ ఏరియా అంటే ఏంది? అది భూమి మీద అయినా కావచ్చు, లేకపోతే వాటర్ మీద అయినా కావచ్చు, రైట్? ల్యాండ్ మీద అయినా కావచ్చు, లేకుంటే వాటర్ మీద అయినా కావచ్చు. దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎంత పుట్టినారనే దానికి సంబంధించినదే మనకు పాపులేషన్ డెన్సిటీ కిందకి వస్తుంది అనమాట. పాపులేషన్ సైజ్ టెక్నికల్లీ కాల్డ్ పాపులేషన్ డెన్సిటీ డిజిగ్నేటెడ్ యాజ్ ఎ ఎన్ అండ్ పాపులేషన్ డెన్సిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ పర్ యూనిట్ ఏరియా. పర్ యూనిట్ ఏరియా అంటే ఆన్ ల్యాండ్ మీద వేరే వస్తుంది, యూనిట్ వాల్యూ మీద వాటర్ మీద వేరే వస్తుంది, అది రైట్. చూడండి, ఇది 5th ఉంది చేస్తానా, ఇది చాలా పెద్ద ఉంది టాపిక్, దీన్ని నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను, రైట్.